సో, ఫైనల్‌గా కాంగ్రెస్ పార్టీ అంటే ఆహ్, ఇది చాలా ముందు ముందు చూపుతోని పోతది. సో, అందరం కలుపుకొని పోతామనని చాలా చెప్తా ఉంటారు. కానీ వాస్తవానికి ఇలా కాంగ్రెస్ పార్టీలో కుమ్మక్కులు జరుగుతా ఉన్నాయి కొన్ని. ఎవరైతే మంత్రుల విషయంలో కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, వాళ్ళకి పడకపోవడము. ఇంకో విషయము లైన్ దాటిన వారిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తామని చెప్పిర్రు. అందులో తీన్మార్ మల్లన్నని ఇప్పుడు సస్పెండ్ చేసిర్రు. కానీ చాలామంది సీనియర్ నాయకులే లైన్ దాటిన పరిస్థితి. ముఖ్యమంత్రిని వాళ్ళు పేరు మర్చిపోయినటువంటి పరిస్థితి. వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలే, వాళ్ళ పార్టీ మంత్రులే ముఖ్యమంత్రిని రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయి ప్రతిపక్ష వాళ్ళ పేర్లు చెప్తున్నటువంటి పరిస్థితి. నిన్న ఒక ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీని మనం మాట్లాడలేని పరిస్థితి విధంగా తిట్టడం జరిగింది. సో, ఎట్లా చూస్తారు ఇదంతా కూడా? కాంగ్రెస్ పార్టీ ఎందుకు అంటే కావాల్సుకొని ఈ ఇట్లా చేస్తా ఉన్నారా? అసలేంది? ఏం జరుగుతా ఉంది? రాజకీయ నాయకులు చాలా తెలివైన వాళ్ళు. హ్మ్. ముఖ్యంగా ఎమ్మెల్యేలు, మంత్రులు గతంలో ఎన్నుకోబడి హ్మ్. పబ్లిక్‌లో తిరిగే వాళ్ళకి అప్డేట్ ఉంటది. హ్మ్. పబ్లిక్ నాడిని పట్టగలుగుతారు వాళ్ళు. హ్మ్. పబ్లిక్ ఏమనుకుంటుర్రు, హ్మ్. ఏ వర్గాలు ఏమనుకుంటున్నాయో వాళ్ళకి రిపోర్ట్ వస్తది. హ్మ్. నెలకో, వారం రోజులకో, హ్మ్. 5 రోజులకో తెప్పించుకుంటారు వాళ్ళు. హ్మ్. పబ్లిక్‌లో ఏమైందో అనేది ఇప్పుడు వాళ్ళకి అర్థమైంది. హ్మ్. ఇప్పుడు మన దాంట్లో నుంచి కూడా 10 మంది పోయిర్రు. హ్మ్. పోయిర్రు గాని అక్కడ ఉన్న పరిస్థితులు చూసిన తర్వాత హ్మ్. ఇప్పుడు వాళ్ళు కుర్చీలో పడ్డ ఎలకలైపోయారు. హ్మ్. ఎట్లా తిరిగి వెనకకొచ్చేటట్టు లేదు, ముందుకు పోయేటట్టు లేదు. హ్మ్. నా గరక నాకు గటక అవుతుంది అయిందనేది ఇప్పుడు వాళ్ళకి పడ్డది. హ్మ్. సుప్రీంకోర్టులో ఏమైనా తీర్పు వచ్చిందనుకో హ్మ్. వీళ్ళంతా కూడా బర్కాస్ బిర్యానీ అయిపోతారు. హ్మ్. కాబట్టి ఇప్పుడు ఇవన్నీ తెలిసిన తర్వాత ముఖ్యమంత్రి గారి గురించి చులకగా మాట్లాడుతున్నారు. అసలు ముఖ్యమంత్రిగానే కన్సిడర్ చేయట్లేదు కొంతమంది. హ్మ్. నా మునుగోడు నియోజకవర్గంలో అక్కడున్న ఎమ్మెల్యే గారు సభలో మాట్లాడుతూ, నిండు సభలో ఓపెన్గా మాట్లాడుతూ మమ్మల్ని అందరు తిడుతున్నారు, మాకన్నా కేసీఆర్ గారి పాలన బ్రహ్మాండంగా ఉన్నది అని చెప్పి ప్రజలందరూ అంటున్నారు. అది వాస్తవమే. అది ఆయనకు తెలిసింది కాబట్టి ఆయన మీటింగ్లో అనేసిండు. జనమంతా కాంగ్రెస్ పార్టీని తిడుతున్నారు, హ్మ్. కేసీఆర్ గారు ఉంటే బాగుండు అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఒక నాయకుడు ఓపెన్ మీటింగ్లో అన్నాడు. హ్మ్. అంటే నువ్వు విత్ ఇన్ ద పార్టీలో ఉండి హ్మ్. మరి అది పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడినట్టే కదా. హ్మ్. మరి వారికి ఏం నోటీసులు పోయినట్టు క్రమశిక్షణ సంఘం నుంచి ఏం పోయినట్టు మనం చూడలే. చూడాలి. గతంలో వాళ్ళ అన్న హ్మ్. అదే వ్యక్తి మునుగోడు నియోజకవర్గంలో బై ఎలక్షన్స్ వచ్చినప్పుడు భారతీయ జనతా పార్టీ నుంచి పోటీ చేశాడు. హ్మ్. నల్గొండ జిల్లా మునుగోడు గురించి మాట్లాడుతున్నాం. హ్మ్. అప్పుడు ఆ ఎలక్షన్ జరుగుతున్నప్పుడు కాంగ్రెస్ పార్టీలో సీనియర్ లీడర్గా ఉన్న ఇప్పుడు ప్రజెంట్ హ్మ్. మంత్రి వెంకటరెడ్డి గారు హ్మ్. ఆయన బీజేపీకి ఓట్లేయమని చెప్పేసి ప్రచారం చేసినట్టు మనం అనేక మాధ్యమాల ద్వారా చూసాం. హ్మ్. విత్ ఇన్ ద పార్టీలో ఉండి వేరే పార్టీకి ఓట్లేయమని చెప్పినాడు. అవును. అది పార్టీ లైన్ దాటే. మరి అక్కడ వాళ్ళకి నోటీసులు వచ్చినట్టు మనం చూడలేదు. హ్మ్. ఇక్కడ మహబూబ్ నగర్ పోయి మనం చూస్తే మహబూబ్ నగర్లో మొన్న ఈ మధ్యలో అగ్రికల్చర్ మినిస్టర్ తుమ్మల నాగేశ్వరరావు గారి పర్యటన ఉంటే ఆ పర్యటనలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఈ క్రమశిక్షణ సంఘం కమిటీ ఏదైతే ఉందో దాని చైర్మన్ గారు చిన్నారెడ్డి గారు వారి ముందు ధర్నా చేసి అక్కడ లోకల్గా వనపర్తి ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఆయన ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేసిన నిరంజన్ రెడ్డి గారి దగ్గర 70-80 కోట్లు లంచం తీసుకున్నారు వీళ్ళు. తీసుకొని ఇక్కడ సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు పంచుకున్నారు. ఇది చాలా అన్యాయం, ఇది చాలా దుర్మార్గము, ద్రోహం చేసిర్రు, సొంత పార్టీ ఎమ్మెల్యేను పార్టీకి ద్రోహం చేసిండని కమిటీ ఏది క్రమశిక్షణ సంఘం కమిటీ చైర్మనే తన సొంతంగా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. హ్మ్. ఈ ఎవడెవడి నోటీసులు ఇవ్వాలి? ఇదంతా నవ్వుకునే పనులు, నవ్వరాశకాల పనులు. హ్మ్. మళ్ళీ ఓ 10 మంది ఎమ్మెల్యేలు ఇక్కడ ఏదో మీటింగ్ పెట్టిర్రు ఓటర్లని మనం చూసాం. ఇక్కడ అభివృద్ధి లేదు, ఇక్కడ పైసలు ఇవ్వట్లేదు, డెవలప్మెంట్ ఆగిపోయింది, హ్మ్. గవర్నమెంట్ ఏంది పరిస్థితి ఏంది, ఇది బాలే పబ్లిక్లో అని చెప్పేసి ఏదో మాట్లాడితే తిరుగుబాటు వచ్చేసింది. అసంతృప్తి ఎమ్మెల్యేలు ప్రభుత్వం మీద తిరుగుబాటు ప్రకటిస్తున్నారని మనం ప్రసార మాధ్యమాలు చూసినాం. హ్మ్. వాళ్ళని కూడా వాళ్ళకేం నోటీసులు ఇచ్చినట్టు ఏం లేదు కదా. హ్మ్. అంటే నోటీసులు, క్రమశిక్షణ సంఘం ఇవి మాట్లాడాల్సి వచ్చినప్పుడు హ్మ్. నువ్వు అడిగింది తీర్మార్ మల్లన్న గురించి అని నేను అనుకుంటున్నా. హ్మ్. హ్మ్. అయితే గతంలో 2013లో సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. ఆ జడ్జిమెంట్ సారాంశం ఏంటంటే ప్రజాప్రతినిధుల మీద ఏదైనా కేసులో 2 సంవత్సరాల శిక్ష మీద ఉండి పడితే వాళ్ళు అన్ఫిట్ ఎలక్షన్లో పోటీ చేయడానికి అని చెప్పేసి ఒకటి జడ్జిమెంట్ వచ్చింది. హ్మ్. దాన్ని బేస్ చేసుకుని సస్పెండ్ చేయాలని చెప్పి హ్మ్. దాన్ని బేస్ చేసుకొని వాళ్ళు అక్కడ ఆర్డినెన్స్ తీసుకొచ్చేసారు. మన మన్మోహన్ సింగ్ గారి నేతృత్వంలో హ్మ్. కాంగ్రెస్ పార్టీ ఒక గతంలో. ఆర్డినెన్స్ తెచ్చింది. హ్మ్. తెస్తే ఆర్డినెన్స్ని స్వయంగా రాహుల్ గాంధీ గారు ప్రెస్ మీట్ పెట్టి దాన్ని చింపేయమని, దాన్ని తొక్కేయమని, హ్మ్. దాన్ని విసిరేయమని, చెత్తబుట్టలు వేయమని చెప్పి వారు కూడా మాట్లాడారు ఆ రోజు. మరి అక్కడెక్కడ నేను క్రమశిక్షణ సంఘం
చర్యలు కానీ వాళ్ళకి నోటీసులు ఇచ్చినట్టు నేను చూడలేదు. మాకున్న పరిధిలో చెప్తున్నా. ఉమ్, అంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అంటే ఏంది? కాంగ్రెస్ పార్టీ ఒక సామాజిక వర్గం యొక్క పెద్దల చేతిలో ఉన్నది. ఉమ్, ఇక్కడ ఒక ఎమ్మెల్సీ ఆయన మాట్లాడింది ఏంది? ఇక్కడ కులగణన అంశానికి వచ్చినప్పుడు బీసీలకి ప్రభుత్వం ఇచ్చిన రిపోర్టుల్లో జనం తగ్గిపోయినారని మాట్లాడిండు. అందుకే దాన్ని చించేయమని అడిగిండు. ఇది పార్టీ లైన్కి వ్యతిరేకం కాదు, అది ప్రభుత్వం చేసిన దాంట్లో తప్పున్నదని చెప్పినాడు. సబ్సిక్వెంట్ నువ్వు కూడా ఒప్పుకున్నావు కదా కరెక్ట్ అని. ఒప్పుకున్నా, నువ్వేం చేసావు? మళ్ళీ ఎక్స్టెన్షన్ ఇచ్చావు కదా, ఉమ్, డేట్లు ఇచ్చినావు కదా, ఉమ్, అంటే తప్పు జరిగిందనే కదా. ఉమ్, మరి ఆయన తప్పే ఉందాడా? అంటే ఆయన బీసీ అనే కదా, ఉమ్, ఆయన బహుజన వర్గాల గురించి మాట్లాడుతున్నాడు, మెజార్టీ వర్గాల ప్రజల గురించి మాట్లాడిండనే కదా ఉమ్, మల్లన్నని. ఉమ్, అంత అడ్డగోలుగా నువ్వు నోటీసులు పార్టీ నుంచి సస్పెండ్ చేయాల్సిందంటే బీసీలు అంటే మీకు లెక్క లేదు కదా. కాంగ్రెస్ పార్టీ ఖండకవరం అని అనుకోవచ్చు కదా. ఇది దురహంకారం కాదా? అంటే మేమే రాజులం, మేమే పాలకులం అనేటే కదా. మీరంతా బిచ్చగాలరా బీసీలు అంటే. మీరు ఓట్లు వేయారా, మా జెండాలు పట్టుకొని ఎగరాలే, మీరు మా వెనక తిరగాలి, మాకు జేజేలు కొట్టాలి, మేము పల్లకిలో ఊరేగాల, మీరు బోయిలుగా ఉండాలనే కదా. దాని అర్థం ఏంటి? ఉమ్, అంటే బీసీలకు సంబంధించిన అన్యాయాన్ని ఒక వ్యక్తి ప్రశ్నిస్తే, అది ఒక ఎమ్మెల్సీని సొంత పార్టీలో ప్రజలతోటి ఎన్నుకోబడ్డ రాజ్యాంగపరమైన ఉన్నటువంటి వ్యక్తి, ఎన్నుకోబడ్డ వ్యక్తి తను చెప్పితే నువ్వు దాన్ని కన్సిడర్ చేయకుండా, లోపాలు సరి చేసుకోకుండా, అతని గురించి మాట్లాడకుండా నువ్వు డైరెక్ట్ సస్పెండ్ చేస్తావు. అంటే వీళ్ళందరికీ నోటీసులు ఇచ్చినవా? వీళ్ళందరూ కూడా ఎగ్రెస్ట్గా మాట్లాడారు కదా తమ్మి. ఉమ్, ఉమ్, స్వయంగా పిసిసి అధ్యక్ష పదవికి 50 కోట్ల రూపాయలు లంచం ఇచ్చి కేంద్రంలో పదవి తెచ్చుకుండని చెప్పి ఈయననే మాట్లాడాడు, నల్గొండ జిల్లా మంత్రి. మరి ఆయనకు ఎందుకు నోటీస్ ఇవ్వలేదు? ఆయన ఎందుకు సస్పెండ్ చేయలేదు? నిన్న కూడా కాంగ్రెస్ పార్టీని ఒక ఎమ్మెల్యే మాట్లాడడం జరిగింది. ఆయన కూడా ఆయన పైన కూడా ఏం షోకాస్ నోటీసులు ఇవ్వలేనట్టు. నేనేమంటున్నా, ఇక స్టార్ట్ అయింది. ఉమ్, వాళ్ళు ఇక వాళ్ళంతా వాడు ఏం పార్టీ, సొంత పార్టీనే తిడుతున్నాడు. పిచ్చి పార్టీ, ఆవుల పార్టీ, పద్ధతి లేని పార్టీ, ఇంకా బూతులు మాట్లాడింది. మనం మాట్లాడలేదు, సభ్యత ఉన్నది మనం. ఉమ్, ఎందుకంటే మనం 3-4 పీజీలు చదివిన వ్యక్తులం మనం. మనకు పబ్లిక్ చూస్తున్నారు, ఇది బయట పోతుంది ఈ భాష. వాళ్ళకి అవన్నీ ఏముండవు, ఉమ్, నోటికి వచ్చినట్టు మాట్లాడతారు. కాబట్టి నేనేమంటున్నా, వాళ్ళ దాంట్లో వాళ్ళకి స్టార్ట్ అయిపోయింది. అంటే ఎందుకు వాళ్ళు ఈ రకంగా బయటపడుతున్నారు అంటే, పబ్లిక్ యొక్క మూడు తెలుసుకున్నారు, పబ్లిక్ యొక్క ఆలోచన, పబ్లిక్ యొక్క వాళ్ళు ఏమనుకుంటారు అనేది వీళ్ళకి అర్థమైంది కాబట్టి ఈ రకంగా మాట్లాడుతున్నారు. కాబట్టి నేనేమంటున్నా, బీసీలు అంటే ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ నువ్వు ఇచ్చిన మాటల ప్రకారం కనుక నువ్వు నిలబడకుండా, నువ్వు ఏదో తూతూ మంత్రం తుమ్మకాయ మంత్రం నేను చేసిన కేంద్రానికి పంపినా అని మళ్ళీ కనుక పోతే, ఇవాళ మొత్తం తెలంగాణ వ్యాప్తంగా అన్ని పల్లెలకి ఈ సోషల్ మీడియా పుణ్యమా అని చెప్పేసి బీసీ వాదం కూడా బ్రహ్మాండంగా పోయింది. ఇప్పుడు ఇది ఒక వాదమే మిగిలింది. 70 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో బీసీలకి ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా అన్యాయం జరిగింది అని చెప్పి వాళ్ళంతా కూడా లేచి కూర్చున్నారు. కాంగ్రెస్ పార్టీ నువ్వు ఈ 42% కనుక రిజర్వేషన్లు కనుక ఇవ్వకుండా కనుక నువ్వు లోకల్ బాడీలో పోతే, వాళ్ళందరూ కూడా రెడీగా వాళ్ళ గట్టు మీద కూర్చొని ఉన్నారు. రాగానే వాళ్ళు వేసేయటమే, కమ్మటమే. కోళ్ళని కమ్మినట్టు కమ్ముతారు వీళ్ళని, ఉమ్, లోపల వేసేసి కోళ్ళని ఎట్లా కమ్ముతారు ఊర్లల్లో, అట్లా కమ్మటానికి తెలంగాణ సమాజం ఉమ్, సిద్ధంగా ఉన్నది అని చెప్తున్నా. ఖబర్దారాన్ని కూడా హెచ్చరిక చేస్తా ఉన్నా. నువ్వు ఎట్లా చేస్తావో తెలియదు. నేను ఈ సందర్భంగా నేను బీసీలకు సంబంధించిన నాయకులు ఎవరైతే ఉన్నారో కాంగ్రెస్ పార్టీలో, మంత్రులు ఎవరైతే ఉన్నారో, ఆ రోజు దుద్దిల శ్రీధరబాబు గారు కానీ సిద్ధరామయ్య గారితో మాట్లాడైనా సరే మీరు ఈ బిల్లులు పెట్టే క్రమంలో ఎలాంటి లీగల్ ఇష్యూస్ రాకుండా దీన్ని తయారు చేసుకొని కేంద్రంలో తీసుకుపోయి, బడేబాయి అని నువ్వు అంటున్నావు కాబట్టి, బడేబాయి నీకు సహకరిస్తాడు అంటున్నావు కాబట్టి, రాహుల్ బాయ్ నీకు వెన్నుముక్కగా ఉన్నాడు, నేను దేశమంతా కూడా రాజ్యాంగాన్ని పట్టుకొని కులగణన చేస్తా అంటున్నాడు కాబట్టి, నువ్వు చేసినావు కాబట్టి ప్రతిపక్ష నాయకుడిగా రాహుల్ గాంధీని, ప్రధానమంత్రిగా మోడీ బాయిని, రాహుల్ బాయిని, చోటే బాయ్ కనుక పట్టుకొని ఈ ముగ్గురు బాయిలు కనుక కూర్చుంటే గంట సేపట్లో సెటిల్ అయ్యే మ్యాటరు. నువ్వు చేయకుండా రాజకీయం చేసి తెలంగాణ బీసీ జనాల్ని కనుక మోసం చేయాలని చూస్తే ఇక పుట్టగతులు ఉండవు కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో. కాబట్టి మేము ఈ సందర్భంగా మళ్ళొకసారి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం, రాష్ట్రంలో ఉన్నటువంటి అడ్మినిస్ట్రేషన్ పరంగా రైతాంగ సమస్య కానీ, విద్యార్థులకు ఇచ్చిన మాటలు కానీ, దళితులకు ఇచ్చిన దళిత బంధు లాంటి స్కీమ్ కానీ, బీసీలకు ఇచ్చిన బీసీ బంధు కానీ, మహాత్మా జ్యోతిరావు పూలే ఓవర్సీస్ స్కాలర్షిప్ 20 లక్షల రూపాయలు ఇచ్చేది, అది పెండింగ్ పడ్డది. పిల్లలందరూ కూడా అక్కడ ఇతర దేశాలలో ఇబ్బంది పడుతున్నారు, ఆ బిడ్డల జీవితాలు ఆగమవుతున్నాయి. నువ్వు 1000 మందికి మహాత్మా జ్యోతిరావు పూలే ఓవర్సీస్ స్కాలర్షిప్ని కంటిన్యూ చేయాలని చెప్పి, బీసీ బంధు పథకాన్ని కూడా కంటిన్యూ చేయాలని చెప్పి, నువ్వు ఎలక్షన్ మేనిఫెస్టోలో ఏమేమి ఇచ్చారో అవన్నీ కూడా
మీరు కనుక చేయకపోతే రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీని కోదండం వేలాడదీయనికి తెలంగాణ పల్లె పల్లెన గలి గలిన ఇంటింటికి నీ మోసాలు, నువ్వు ఇచ్చిన వాగ్దానాలు, 420 హామీలు, బాండ్ పేపర్ల మీద సంతకాలు, వాళ్ళందరూ కూడా నోరు తెరుచుకొని కూర్చున్నారు ఊర్లల్లా. కాబట్టి వాళ్ళకి గనక మీరు ఈ మాటలు గనక చేయకపోతే రేపు జజ్జనకరి జనారే ఉంటుంది తెలంగాణలో. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. ఇది ఉపేంద్ర గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. మరి ఇప్పటికైనా ప్రభుత్వ తీరును మార్చుకోవాలా, చాలా సలహాలు సూచనలు ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. సో ఇవాళ 6 గ్యారెంటీల విషయంలో కావచ్చు, బీసీలకు ఇస్తున్న హామీల విషయంలో కావచ్చు, చేస్తున్న అభివృద్ధి విషయంలో కావచ్చు, వీటన్నిటి విషయాల్లో ప్రభుత్వం సలహాలు తీసుకోవడం మంచిది. ఈ మొండి వేయకరితో ముందు పోవడం అయితే కరెక్ట్ కాదంటూ కూడా బీఆర్ఎస్ కీలక నాయకులు ఉపేంద్ర చెప్తున్నటువంటి అంశాన్ని చూస్తూ ఉన్నాం. కెమెరామెన్ కళ్యాణ్తో ప్రభాకర్ మిరటి ఓయూ నుంచి హైదరాబాద్.